ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లనుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రామోజీరావు మనవరాలు శైలజా కిరణ్ల కుమార్తె సహరి భారత బయోటెక్ సంస్థకు చెందిన ఎల్లా రాజేష్ వీరేంద్రదేవ్ అలానే చెరుకూరి సహరిల పెళ్లి ఈ నెల 28వ తారీఖున జరగనుంది. భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ డాక్టర్ ఎల్లా కృష్ణ సుచిత్ర దంపతుల కుమారుడే వీరేంద్రదేవ్ రామోజీ ఫిలిం సిటీలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా తమ మనవరాలు వివాహం చేసేందుకు రామోజీరావు సిద్ధమయ్యారు. ఇప్పటికే రామోజీ కుటుంబం ఆహ్వాన పత్రికలు అందించేటువంటి బిజీలో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు ఈనాడు సీఎండీ కిరణ్ స్వయంగా వెళ్లి శుభలేఖ అందించి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రతో పాటు ఏపీ సీఎం చంద్రబాబును రామోజీరావు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ఉన్న సినీ రాజకీయ ప్రముఖులే కాదు వివిధ రంగాలకు చెందినటువంటి పెద్దలకు ఆహ్వానాలు పంపుతున్నారు. మరికొందరికి ఇప్పటికే పెళ్లి కార్డులు పంపిన సంగతి తెలిసిందే. విపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి పెళ్లి కార్డు ఇచ్చేందుకు స్వయంగా రామోజీరావు వెళ్లనున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. సంప్రదాయబద్ధంగా జరిగే తమ వివాహ వేడుకలకు రావాలని ఆహ్వానించడంలో తప్పులేదు. జగన్ ఇంటికే కాదు వీవీఐపీల ఇళ్లకు కూడా రామోజీరావు వెళ్తాడని తెలుస్తుంది. మోహన్ బాబు కుమారుడు పెళ్లినాడు రామోజీరావు జగన్లో కలిశారు. రామోజీరావును చూసిన జగన్ దగ్గరికి వెళ్లి మరీ పలకరించారు. ఆ రోజు జగన్తో పాటు కాంగ్రెస్ నేత సుబ్రహ్మరెడ్డి తదితరులు కూడా ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఇద్దరు కలవనున్న నేపథ్యంలో వివాహ అంశాలే కాదు రాజకీయమైనటువంటి అంశాలు చర్చకు వస్తాయనేటువంటి ఉత్కంఠత నెలకొంది.